హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంవీఆర్ తెలుగు టెక్. ఫ్రెండ్స్, ఇవాళ మనం మైక్రోసాఫ్ట్ వర్డ్ సంబంధించి థర్డ్ క్లాస్లోకి వచ్చేసాం. ఈ క్లాస్లో సేవ్ యాజ్ మరియు అలైన్మెంట్ ఈ రెండు ఆప్షన్ గురించి తెలుసుకోబోతున్నాం. వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నేను ఈ వీడియోని చాలా షార్ట్గా చేస్తాను. ఇక మీదట వచ్చే ప్రతి వీడియో కూడా చాలా తక్కువ లెంత్ ఉండేటట్టు చూస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా క్లాస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మనం సేవ్ యాజ్ అనే ఆప్షన్ గురించి ముందు తెలుసుకుందాం. అసలు సేవ్ యాజ్ ఆప్షన్ ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం ఫ్రెండ్స్. సేవ్ యాజ్ ఆప్షన్ ఎలా ఉపయోగపడుతుంది అంటే, ఏదైనా మనం ఈ ఎంఎస్ వర్డ్లో ఏదైనా ఫైల్ని సేవ్ చేసామనుకోండి ఫ్రెండ్స్, ఆ ఫైల్ యొక్క డూప్లికేట్ మనకు కావాలంటే ఈ సేవ్ యాజ్ ఆప్షన్ యూజ్ చేయడం ద్వారా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. మనం ఈ సేవ్ యాజ్ ఆప్షన్ని యూజ్ చేస్తే ఏంటంటే, మనం సేవ్ చేసిన ఫైల్ అలానే ఉంటుంది, కానీ దాని యొక్క డూప్లికేట్ అనేది ఇంకొక ఫైల్ అనేది సేవ్ అవుతుంది. సో ఇది ఎలా ఉపయోగపడుతుంది అంటే, ఇది ఏ సిచ్యువేషన్లో ఉపయోగపడుతుంది అంటే, మనం ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. నేను ఏదన్నా ఒక బుక్ క్రియేట్ చేశాను అనుకోండి, ఆ బుక్ సంబంధించిన ఒక ఫైల్ నేను సేవ్ చేసుకున్న ఫైల్ ఒకటి నా కంప్యూటర్లో ఉంటుంది. ఇంకొక ఫైల్ నేను వేరే ఒకరి దగ్గర తీసుకెళ్ళి ప్రజెంటేషన్ చేయాలంటే ఈ సేవ్ యాజ్ ఆప్షన్ ద్వారా యూజ్ చేసి సేవ్ చేసేసి ఆ ఫైల్ని నేను ఆ డూప్లికేట్ ఫైల్ని తీసుకెళ్ళి నేను నా ప్రజెంటేషన్కి అనేది యూజ్ చేస్తాను. సో ఇలా ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. ఇలాంటి కొన్ని సిచ్యువేషన్లో ఈ సేవ్ యాజ్ ఆప్షన్ అనేది యూజ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ సేవ్ యాజ్ ఆప్షన్ ఎలా యూజ్ చేయాలో చూద్దాం. మనం ఈ ఆఫీస్ బటన్ మీద అయితే ఇప్పుడు క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. మన మైక్రోసాఫ్ట్కి సంబంధించి బేసిక్ క్లాసెస్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే, అంటే 1-2 క్లాసెస్ చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చూడండి. అది చూస్తేనే మీకు ఇది అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఈ ఫైల్ని సేవ్ యాజ్ చేద్దాం. చూడండి, సేవ్ యాజ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ సేవ్ యాజ్ డైలాగ్ బాక్స్ అనేది వస్తుంది. సో ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ అయితే ఇది ఎక్కడ సేవ్ అవుతుందో లొకేషన్ చూసుకోండి, లైబ్రరీస్, డాక్యుమెంట్స్. సో నేను నా ఫైల్స్ అనేవన్నీ ఇక్కడే సేవ్ చేసుకుంటాను. సో ఇలాగా ఈ డాక్యుమెంట్స్లో సేవ్ చేసుకుంటాను. మీరు లొకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే తర్వాత మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఎక్కడ సేవ్ అవుతుందో మీకు తెలుస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నేమ్ ఒకటి ఇచ్చేసేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను హాయ్ ఫ్రెండ్స్ అని ఇస్తాను. సో చూడండి ఫ్రెండ్స్, నేను హాయ్ ఫ్రెండ్స్ అని ఇచ్చాను. సో ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇది ఒక డూప్లికేట్ ఫైల్ కింద మనకి సేవ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు అది ఓపెన్ చేసి చూద్దాం. ఎక్కడ సేవ్ చేశాను నేను? డాక్యుమెంట్స్లో కదా. సో డాక్యుమెంట్స్లోకి వెళ్తే ఎక్కడుంది? హాయ్ ఫ్రెండ్స్. సో ఇక్కడ హాయ్ ఫ్రెండ్స్ అనే ఫైల్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి ఓపెన్ చేస్తే చూడండి, ఇది ఒక డూప్లికేట్ అనమాట. ఇది కూడా డూప్లికేట్ అంటే ఏ తేడా ఉండదు ఫ్రెండ్స్, దాని కాపీ అనమాట, అంతే. మీరు ఇలా కూడా దీన్ని నేను ఇందాక చెప్పిన సిచ్యువేషన్స్ ఉంటే యూజ్ చేయొచ్చు. లేకపోతే మీరు సేవ్ చేసిన ఒరిజినల్ ఫైల్నే కాపీ చేసుకుని వేరే పెన్ డ్రైవ్లో పేస్ట్ చేసుకుని అక్కడి నుంచి మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇంకా మన విండోస్ సంబంధించి కొన్ని బేసిక్ క్లాసెస్ చెప్పాను ఫ్రెండ్స్, కంప్యూటర్ బేసిక్ క్లాసెస్. అవి చూడని వాళ్ళు ఉంటే కూడా చూడండి ఫ్రెండ్స్. మనం ఇప్పుడు అలైన్మెంట్ ఆప్షన్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు అలైన్మెంట్ అంటే ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం. ఏదైనా ఒక టెక్స్ట్ దాన్ని ఏ విధంగా వండించాలనేది ఈ అలైన్మెంట్ అనేది చూస్తుంది. సో అంటే మీకు ఇంకా అర్థం అవ్వకపోవచ్చు, నేను చూస్తున్నాను ఈ టెక్స్ట్ అంతటిని సెలెక్ట్ చేశాను. సో ఇలా నేను ఒక టెక్స్ట్ని అయితే సెలెక్ట్ చేశాను. సో ఈ టెక్స్ట్ అనేది ఇప్పుడు లెఫ్ట్ అలైన్మెంట్లో ఉంది. అంటే మనం ఇచ్చిన టెక్స్ట్ అంతా కూడా లెఫ్ట్ సైడ్కి బేస్ అయి ఉంటుంది చూడండి. సో లెఫ్ట్ సైడ్కి బేస్ అయి ఉంది. అదే ఇప్పుడు సెంటర్ పెడితే ఫ్రెండ్స్, ఇదంతా చూడండి మిడిల్లోకి వచ్చేసింది అనమాట. ఇది సెంటర్ అలైన్మెంట్. అదే రైట్ అలైన్మెంట్ చూసుకుందాం. చూడండి, ఇదంతా రైట్ సైడ్కి బేస్ అయి ఉన్నట్టుంది. సో ఈ అలైన్మెంట్ మనకి జస్టిఫై అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎప్పుడైనా మనం మంచిగా టెక్స్ట్ అనేది లేదా ఏదైనా లెటర్ రాసేటప్పుడు ఈ జస్టిఫై ఆప్షన్ బాగా ఉపయోగపడుతుంది. అదంతా లెఫ్ట్ సైడ్ ఎక్కువ బేస్ అవి ఉండదు, రైట్ సైడ్ ఎక్కువ బేస్ అయి ఉండదు. కరెక్ట్గా నీట్గా ఈ జస్టిఫై ఆప్షన్ అనేది టెక్స్ట్ అనేది ఫామ్ చేస్తుంది. సో ఈ ఆప్షన్ మనకు చాలా బాగా యూజ్ అవుతుంది. సో అదే లెఫ్ట్ అలైన్మెంట్, రైట్ అలైన్మెంట్ అంటే ఇలా ఉంటాయి అన్నమాట. సో ఇవి ఫ్రెండ్స్ ఈ అలైన్మెంట్కి సంబంధించిన ఆప్షన్స్. ఈ అలైన్మెంట్ మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది, ఎందుకంటే మనం టెక్స్ట్ అంతా మనకి సంబంధించిన టెక్స్ట్ అంతా రాసేసిన తర్వాత ఈ అలైన్మెంట్ ఆప్షన్ యూజ్ చేసి టెక్స్ట్ అనేది ఒక నీట్గా ఒక
ఫార్మేషన్ అనేది చాలా నీట్గా చేయడానికి అలైన్మెంట్ ఆప్షన్ అనేది బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ఇప్పటికే కొంచెం లెంత్ అయిందని నా అభిప్రాయం. సో ఇక్కడ వరకు చూసారంటే ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. సో ఈ వీడియోని ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే ఈ ఎంఎస్ వర్డ్ అనేది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. సో ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇలాంటి టెక్నాలజీ రిలేటెడ్ వీడియోస్ మరియు ఎంఎస్ వర్డ్ సంబంధించిన క్లాసెస్ అనేవి కంటిన్యూస్గా వస్తాయి. సో మీరు ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా మీకు నోటిఫికేషన్ రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్పై క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్, జై హింద్.